రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల ఆదోని పర్యటన సందర్భంగా కర్నూలులో 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చేసిన ప్రకటనను కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం స్వాగతించింది. కూటమి ప్రభుత్వం హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ఈ ప్రకటన రాయలసీమ ప్రజల ఆకాంక్షలకు బలాన్నిస్తోందని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా లీగల్ టీడీపీ అధ్యక్షుడు జగదీష్, సురేష్ చంద్రుడు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. మన ఆదోనికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు 90 రోజుల లోపల కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించడము న్యాయవాదులందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి గత 30 సంవత్సరాలుగా న్యాయవాదులు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ పోరాట ఉద్యమంలో భాగంగానే మరి గతంలో చంద్రబాబు నాయుడు మరి 2024 ఎలక్షన్లలో మరి ఇక్కడ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పినారు. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నారు. అదేవిధంగా యువకాలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పినారు. మరి ఇక్కడ లోకల్ మినిస్టర్ టీజీ భరత్ గారు కూడా మరి ఆయన మేనిఫెస్టోలో కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పేసి ఆయన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి అయితే గత 30 సంవత్సరాలుగా న్యాయవాదులు ఎంతో సుదీర్ఘమైన పోరాటం చేసినారు. పోరాటంలో భాగంగానే నారా లోకేష్ గారు ఈ విధంగా ప్రకటించడము చాలా హర్షణీయము. 90 రోజుల లోపల మరి హైకోర్టు ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి మేము విన్నవిస్తూ ఉన్నాము. ఎందుకంటే రాయలసీమ న్యాయవాదులందరూ కూడాను కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం వేచి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు విజయవాడకు పోవాలంటే ఇక్కడ నుంచి 9 గంటల ప్రయాణం జరుగుతూ ఉంది. మరి కక్షిదారులు అంత దూరం వెళ్ళలేరు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కూడా సరిగా లేదు. ఇక్కడికి రావడం వల్ల ఈ రాయలసీమ వాసులకైతే ఇక్కడే కేసులు పరిష్కారం అవుతాయి. మరి కేసులు త్వరగా డిస్పోజల్ కావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం అని చెప్పేసి చెప్పడం అనేది చాలా హర్షణీయము, అభినందనీయము. కాబట్టి నారా లోకేష్ గారికి విద్యాశాఖ మంత్రి గారు ఉద్దేశించి కర్నూలు భారత తరఫున కృతజ్ఞత తెలియజేస్తాము. నా పేరు చంద్రుడు, కర్నూలు భారత ప్రెసిడెంట్. ఖచ్చితంగా 90 రోజుల్లో కర్నూలులో హైకోర్టు బెంచ్ వస్తాన్ని ఇప్పించడం అనేది చాలా అభినందనీయం. ఏది ఏమైనప్పటికీ రాయలసీమలో న్యాయవాదులకు ఉన్నటువంటి ఈ భౌగోళికంగా ఆలోచిస్తే మరి హైకోర్టు బెంచ్ ఒకప్పుడు కర్నూలు రాజధానిగా ఉండేది కాబట్టి ఆ వల్ల పరిశీలించి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఒక చట్టబద్ధంగా ఎలాంటి న్యాయ పరిష్కారాలు విఘాతం కలగకుండా చక్కగా న్యాయసమ్మతంతో మరి ఇటీవల మరి నారా లోకేష్ గారు ఒక చట్టబద్ధతోన సంపూర్ణమైనటువంటి ఒక గెజెట్ నోటిఫికేషన్ వస్తాడని ఆశిస్తూ మరి ఈ ప్రకటన చేయడం మరి కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘంగా మేము అభినందిస్తున్నాం. ఏది అయినప్పటికీ 90 రోజుల్లో మరి తూచా తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఏ అంశాన్ని ఆరోపణ చేయకుండా తావుయకుండా చట్టబద్ధంగా మాకు నమ్మకం ఏర్పాటు చేస్తాడని హామీ ఇచ్చినందుకు మరి నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ప్రత్యేకంగా రాయలసీమలో ఉన్నటువంటి మన కర్నూలు మినిస్టర్ టీజీ భరత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తూ ముగిస్తున్నాను. నా పేరు బిఎస్ రవికాంత్ ప్రసాద్, ఎక్స్ సెక్రటరీ, కర్నూలు జిల్లా న్యాయవాద సంఘం, కర్నూలు. మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆధునిలో హైకోర్టు బెంచ్ కర్నూలులో 90 రోజుల్లో ఎస్టాబ్లిష్ చేస్తామని ప్రకటించడం మా న్యాయవాద వర్గాలకు, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్కు ఎంతో ఆనందం ఇచ్చింది. ఈ ప్రకటనలో ముఖ్య భూమిక పోషించిన మా జిల్లా మంత్రివర్యులు టీజీ భరత్ గారికి మేము న్యాయవాద వర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా హైకోర్టు బెంచ్ అనేది ఒక అంశంగా పొందుపరచడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందే 2024 ఎన్నికలకు ముందే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ప్రకటించున్నారు. వారు ఇచ్చిన వాగ్దానం మేరకు ఈరోజు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం మాకు చాలా ఆనందదాయకమని తెలియజేస్తున్నాం. ఇది